మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచేవే మన పండుగలు. ఉదయమే చల్లని నీటితో స్నానం, తమకు ఇష్టమైన దేవుని మాలాధారణ, కఠిన నియమాలు పాటించడం, ఆనందంగా పూజ చేయడం, తమకు ఇష్టమైన భజనలు చేస్తూ 45 రోజులు ఆధ్యాత్మికతో హిందువులు ఉంటారన్నది సత్యం. భక్తులు వేసుకున్న మాలాధారణలో తన అనుచరులతో భజన చేస్తూ పాటలు పాడుతూ భక్తునికి భగవంతునికి వారధిగా నిలుస్తున్న స్వామి కంజర సీను స్వామి గురువుగారు. వందలాది భజన కార్యక్రమాలు నిర్వహించి మాలాధారణ చేసిన భక్తులందరి మనస్సు చురగొన్న కంజర సీను గురుస్వామితో మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంలో మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి మాలాధారణ చేసిన భక్తులకి భజన కార్యక్రమాలతో వారధిగా నిలుస్తున్న మీకు మరి ప్రణామములు. ముందుగా మనం ఏం చేసినా గణపతిని పూజించుకోవడం మన ఆనవాయితీ. మరి ఒకసారి గణపతి పాటతో భజనతో మొదలు పెడదాం కార్యక్రమం. మొట్టమొదటిగా సత్య న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు తెలుపుతున్నాము, మాకు ఈ అవకాశం కల్పించినందుకు. మాలాధారణలో ప్రాముఖ్యత ఫస్ట్ గణపతి భజనతో ఏదైనా మేము భజన స్టార్ట్ చేస్తుంటాం. అందులో భాగంగా గణపతి పాట జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి. శ్రీ గణనాథ గజానన ఓం గణనాథ గజానన గజానన పూజలు చేయనిదే ఏ పూజలు చేయమయా, ఈ పూజలు చేయనిదే ఏ పూజలు చేయమయా. ఈ నామము పలకనిదే ఏ నామము పలకమయా. గణముల గజానన ఈ గణనాథ గజానన. ఇలా ఫస్ట్ మనం భజన చేసేటప్పుడు గణపతిని తలుచుకొని ఇంకా అనేకమైన పాటలు, గణపతికి ఇష్టమైన పాటలు కూడా ఆయనకు మొదటి పూజ. ఎందుకంటే మొదటి పూజ చెయ్యకుంటే నీకు కోపమయ్యా, శరణు గణేశ శరణాలయ్యా. మొదటి పూజ చెయ్యకుంటే నీకు కోపమయ్యా, ముప్పు తిప్పలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా. ఇలా ఆది గణపతి 3,000,000 మంది దేవతలను ఏకంగా చేసి కూడా 3,000,000 మంది దేవతలు గణపతికి ఆయన పూజ చేసిన తర్వాతనే ఆ మిగతా దేవతలు చేయాలి. ఎందుకంటే ఆదిదేవుడు పార్వతమ్మ నలుగు పిండితో గణనాథుని ప్రాణం పోసి మరి ఈ లోకానికి ఆయనకు ముందుగా దారి చూపి అన్ని పూజలు కూడా గణపతితోనే స్టార్ట్ అవుతుంటారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చిందులు వేస్తూ ఆటలాడుకుంటూ నవరాత్రులతో ఆ గణేశుని పూజ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతంలో నేను పాడుతుంటే కొంతమంది మైమర్చిపోతుంటారు. అందులో భాగంగా నమో నమో విఘ్నరాయ సమర్పయామి, నమో నమో విఘ్నరాయ తదస్మరామి. కదలలేని హృదయాలను కదిలించినావయ్యా, లేని కన్నులకు చూపులు పంచావయ్యా. రూపమా
దీపమా వెలుగు రూపమా దీపమా మహిమా మహిమా నమో నమో విందరాయ సదస్వరామి హృదయ పుష్పమే నీకు సమర్పయామి పార్వతికి ప్రియపుత్రుడు నీవేలే గణపయ్యా పార్వతికి ప్రియపుత్రుడు నీవేలే గణపయ్యా ముందు ముందు పూజలన్నీ నీకే గణపయ్యా ప్రణవ రూపమా ప్రాణనాగమా ప్రణవ రూపమా ప్రాణనాగమా పాహిమాం పాహిమాం గణనాథ నమో నమో విందరాయ సదస్వరామి ఇలా ఆ ఆదిదేవుణ్ణి గణపతి మొదటి పూజలు చేసి ఆయనకు భజనలు చేస్తే ఆయన విఘ్నాలన్నీ తొలగించి చక్కగా ఆ పూజా కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తాడని ముందుగా మేము గణపతి స్వామికి భజన ఎక్కువ చేస్తుంటాం. నిజంగా గణపతిని ఎందుకు ఎలా పూజించుకోవాలి అనేది ఎలా స్టార్ట్ చేయాలనేది గణపతి పాట పాడి నిజంగా తెలియజేశారు. మరి మీకు ఈ భజన కార్యక్రమాలు చేయాలని ఎలా అనిపించింది గురుగారు? ఈ భజన కార్యక్రమం అనేది నేను 95-96 సంవత్సరంలో రాజ్యన్ గురుస్వామి గారి చేతుల మీదుగా అయ్యప్ప మాల వేశాను. దాని తర్వాత పూజ్య శ్రీ రాజ్యన్ గురుస్వామి కుమారుడు అశోకన్న గురువు గారి చేత భజన కార్యక్రమాలు చేస్తూ వారి బృందంలో కలిసి ఎన్నో సంవత్సరాలు కూడా మేము భజన బృందం చేశాము. అలా అలా ఆ భగవంతుని చూస్తూ అక్కడ వాళ్ళ పాటలు వింటూ నేను పాడడం నేర్చుకున్నాను. కంజర శ్రీను అంటే మీ పేరులోనే కంజర ఉందని కంజర పట్టుకున్నారా? అలా కాదు, ఒక రిధం అనేది పాటకు తగ్గ రిధము ఎలా కొట్టాలి, ఒకటి పాట పాడితేనే వాళ్ళు ఎక్కడ పాటకు తగ్గ రిధాన్ని పెద్ద పెద్ద డప్పులతో మనం చేసుకోలేము కండి. అందుకని ఈ కంజరతోని ఆ పాటకు తగ్గ రిధం అలా కొట్టుకుంటూ ఈ కంజర నేర్చుకున్నాను. అలాగే పాటలు పాడుకుంటూ దీక్ష చేసుకుంటూ ఈ కంజర నేర్చుకున్నాను. మీరు అమ్మవారి మాల వేశారు, దుర్గామాత తల్లి, అమ్మవారి యొక్క భజన పాట తప్పకుంటమ్మా. అయితే నాకు అమ్మవారు మాల దాయడంలో మా గురువుగారు నారగోని వెంకన్న గురువుగారు, భవానీ గురువుగారు, హరిభవానీ గురువుగారు అని బ్రహ్మంగారి గుట్ట మీద ఉంటారు. ఎందుకంటే హరిభవానీ గురుస్వామి తర్వాత మన వెంకన్న గురు భవానీ, ఈ వెంకన్న గురు భవానీ మా అందరికీ అంటే నాతోటి భజన బృందం కళాకారులకు అందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చి మనం అందరం కూడా చక్కగా భజన చేసి అమ్మవారిని ప్రతి గ్రామంలో అమ్మవారి పూజా కార్యక్రమం భజనతోటి చేయాలన్నదే మా గురుగారి లక్ష్యం వల్ల, హరిభవాని గురుగారి లక్ష్యం వల్ల నేను ముందుకు సాగుతున్నాను. ఈ మాలలు వేసి ఇప్పటికీ 8 సంవత్సరాలకి మాల ధరిస్తున్నాను. అమ్మవారి మాల స్టార్టింగ్లో 99-2000 సంవత్సరంలో అమ్మవారి భజన ఎలా ఉండేదంటే నెత్తి మీద ఒక ఏది మన దీపం కుందు లాంటిది పెద్ద కుందు పెట్టుకునేది నెత్తి మీద. ఆ నెత్తి మీద కుందు పెట్టుకొని దాంట్లో దీపం పెట్టుకునేది, పెద్ద దీపం పెట్టుకొని ఆ దీపం నుంచి నల్లగొండ చుట్టూ తిరుగుకుంటూ జై ఆ యొక్క రోడ్డుమట్టి పోతుంటే దుష్ట శక్తులు అనేది వెళ్ళిపోయి ప్రజలకు మేలు జరగాలని ఆ రోజుల్లో చేసేది. మరి ఈ రోజులలో గ్రామాలలో కూడా ప్రతి గ్రామాలలో కూడా అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు, ఎంతో చక్కగా భజన చేస్తున్నాం. అందులో భాగంగా అమ్మవారి పాటలు చాలా ఇష్టంగా పాడుతున్నాం. ఎందుకంటే పూనకాలు వస్తుంటాయి అమ్మవారి
భజన చేస్తుంటే. కానీ అమ్మవారు దుర్గమ్మ తల్లి ఆశీర్వచనంతో ప్రతి ఒక్క గ్రామం చల్లగా పాడి పంటలు పండాలని ఆమె మీద ఒక పాట నేను సొంతంగా మొన్ననే రాశాను. ఈ పాట బెజవాడ కొండ మీద గుడి ఉన్నది, బెజవాడ కొండ మీద గుడి ఉన్నది, గుడిలో నా దుర్గమ్మ తల్లి ఉన్నది. బెజవాడ కొండ మీద గుడి ఉన్నది, ఆ గుడిలో నా దుర్గమ్మ తల్లి ఉన్నది. శరణం భావాని అంటే పలుకుతాది మాయమ్మ, శరణం భావాని అంటే పలుకుతాది మాయమ్మ. వచ్చిపోయే భక్తులకు కష్టాలు ఆ గుడిలో నా దుర్గమ్మ తల్లి ఉన్నది. కృష్ణనదిలో నా మునిగినాము మాయమ్మ, సన్నిధి స్థానముతో పట్టు చీరలు పెట్టి నీకు మొక్కి ఉన్నాము. కష్టాలు తీర్చేటి కల్పవల్లి మాయమ్మ, కల్పవల్లి మాయమ్మ. అలా అమ్మవారిని పిలిస్తే రావాలి. నిజంగా మీ పాట వింటే వచ్చేలాగా అమ్మవారు అంత చక్కగా పాడుతున్నారు. ఇప్పటి వరకు ఎన్ని చేస్తుంటారు గురుగారు ఇలాంటి భజన కార్యక్రమాలు? అమ్మ బోలెడు అంటే చెప్పలేని. ఇక్కడ అప్పుడు అయ్యప్ప భజనలు చేసుకుంటూ కూడా అన్ని దేవతలకు అన్ని దేవుళ్ళకు భజన చేసేది. అంటే ఒక్కటి కాదు రెండు కాదు చాలా పూజలు ప్రోగ్రామ్స్. అప్పుడు ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా మేము ఏం తీసుకోకపోయేది. ఎందుకంటే ఎక్కడ భగవంతుడు పాటలు పాడాలి, భగవంతుని భజన చేయాలి. ఆ భజన వల్ల తెలియని శక్తి మనకు వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా తెలియని శక్తి మనలో వస్తుంది. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహంతో ఇంకా ఎన్నో ప్రోగ్రాం చేస్తాను. నల్లగొండ ప్రోగ్రాంలు చేస్తాను. 41 రోజులు 21 రోజులు అమ్మవారి అభిషేకాలు చేసుకుంటూ పోతూ ఉంటాం. శరణ్ నవరాత్రులు అంటారు కదా, అవును. 21 days ఎలా అంటే ఈ యొక్క శరవణవత కాకుండా దుర్గామాత 41 రోజులు 21 రోజులు 11 రోజులు. నవరాత్రులకు 11 రోజుల ముందే మాలేయాలి, 9 రోజులకు వేయకూడదు. 11 రోజులకు మాల ధరించాలి. ఈ 11 రోజులకు మాల ధరిస్తే ఈ 2 రోజులు నవరాత్రులు అమ్మవారి పూజలు చేసుకోవచ్చు. ఎందుకంటే 21 రోజులు కూడా అభిషేకాలు ఎలా చేస్తామంటే ముందుగా 41 రోజులు మాల ధరించిన వాళ్ళ ఇళ్ళల్లో ఈ నవరాత్రుల్లో టైం దొరకదు. కాబట్టి ఈ మిగతా టైంలో మా అమ్మవారు మా ఇళ్ళల్లో అభిషేకం చేయించుకోవాలి గురుస్వామి అని ద్వారా చేస్తాము. మీరే వేస్తారా మాలలు? మా గురుస్వామి నారగోని వెంకన్న గురుస్వామి. మీరే వేస్తారా వెంకట? నేనే వేస్తాను అండి మాలలు. మన గుళ్ళో వేస్తాము. 41 రోజు నుంచి స్టార్ట్ చేసి నవరాత్రుల దాకా
కంపల్సరీ కొంతమంది 41 వేస్తారు, కొంతమంది 60 రోజులు, 68, 108 రోజులు కూడా మాలలు వేసిన వాళ్ళు ఉన్నారు. దాదాపుగా నేను ఆల్రెడీ ఇప్పటికి 48 రోజులు అయింది నేను మాల వేసి. ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, దాదాపు ఒక 500 నుంచి 800 మధ్యలో కంపల్సరీ మాల మన గ్రూపు. వెంకన్న గురువు గారు, మరి మీరే వేస్తారా లేకపోతే ఎవరికి వాళ్ళు వేసుకోవచ్చా మాల, లేకపోతే గురువు అంటూ ఉంటారా వేయడానికి స్పెషల్గా? కంపల్సరీ గురువు అని ఉంటాడు, అమ్మవారికి అభిషేకాలు అవి చేసే మొత్తం గురువు గారు ఉంటారు. మేమే స్వయానంగా మా చేతులతోనే మేము మాలలు వేస్తాం. అంటే ఎవరైనా వేయచ్చా లేకపోతే ఇంత అని గురుస్వామి గురుస్వామి అని ఉంటారు. కంపల్సరీ 41 ధరించి ఇరుముడి ఒక 6 సార్లు ఇరుముడి తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టిన వాళ్ళు కంపల్సరీ గురువు గారితో ఆజ్ఞ తీసుకొని వాళ్ళు మాలలు ధరిస్తారు. నల్గొండలో వేస్తారు. యువత అయినా ఏజ్ దానికి సంబంధం ఏముండదు. అది లేడీస్ కూడా వేసుకోవచ్చా? లేడీస్ ఇప్పటికి ఈరోజు మార్నింగ్ ఒక 4 వేసినాం, మొన్న ఒక 3-4 ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. 10-15 మంది దాకా కూడా లేడీస్ కూడా వేస్తానే ఊరు మనం. మరి అయ్యప్ప మాలలు కూడా వేస్తూ ఉంటారు అని విన్నాం. అవును. అయ్యప్ప భజన ఒకటి స్టార్ట్ చేసి మనం అయ్యప్ప మాల గురించి మాట్లాడుకుందాం. స్వామియే ఓం శ్రీ స్వామియే హరిహర సుతనే ఆపద్బాంధవనే స్వామియే మరువలేము నీవు నాకు తెలిసే వరకు మట్టిలోన కలిసే వరకు మరువలేము నీ నామం విడువజాలని పాదం మరువలేము నీ నామం విడువజాలని పాదం అందుడైన చూడగలడు దివ్యమైన నీరు అన్ని ఉన్న నాకే ఎలా అయ్యప్ప అన్ని ఉన్న నాకే ఎలా అయ్యప్ప ఈ దర్శన భాగ్యం కల్పించు మరువలేము నీ నామం విడువజాలని ముసలి వాళ్ళు ఎక్కగలరు శబరిమల చిన్న పిల్లలు ఎక్కగలరు శబరిమల అవటి వాళ్ళు ఎక్కగలరు శబరిమల అన్ని ఉన్న నాకే ఎలా అయ్యప్ప అలా అయ్యప్ప స్వామిని గుడ్డివారు మూగవారు పిలువకున్నా వాళ్ళకు అవుపడతాడు అయ్యప్ప. మనము అన్నీ ఉన్నాము, కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. అయ్యప్ప మాల ఏంటంటే నోరు లేని మూగవానికి కూడా అయ్యప్ప మాటలు వేయగలుగుతాడు. కంటి చూపు కోల్పోయిన వారికి కూడా శబరిమలలో కంటి చూపు శక్తినిచ్చే భగవంతుడు ఆ మణికంఠ స్వామి. అందుకోసానికే అందుడైన చూడగలడు దివ్యమైన మీరు మూగవాడు పలుకగలడు అన్ని ఉన్న
అన్నీ అయ్యప్ప స్వామి కొండెక్కాలంటే పెదపాదము చేసి చిన్న పాదముకు పోయి అయ్యప్పని దర్శించుకోవాలంటే ఎంతో కష్టపడాలి. ఆ కష్టాన్ని అవలీలగా మాల వేసుకుంటే అవలీలకి వెళ్ళిపోవచ్చు. సివిల్ వాళ్ళు ఎంతోమంది అయ్యో భగవంతుడు మమ్మల్ని ఇంత దూరం నడిపిస్తున్నాడు, ఇన్ని కొండలు ఎక్కిస్తాడు, అవుపడతలేరు, మధ్యలో వెళ్ళిపోవాలి. మధ్యలో మేము వెళ్ళిపోతాం, మధ్యలో వెళ్ళిపోవాలి. ఆ వాళ్ళని కూడా అయ్యప్ప స్వామి దర్శనం చేసి చేపించి కింది దింపే అంత శక్తి ఆయనకున్నది. బాలమణికంఠుడు అయ్యప్ప స్వామి నిజ రూపుడు. కలియుగంలో అవతరించిన అవతార పురుషుడు ఎవరంటే ఈ అయ్యప్ప స్వామి. చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే చాలా గొప్ప మనసు. ఎందుకంటే ఈ అయ్యప్ప మాలే కానీ, భవానీ మాలే కానీ, శివమాలే కానీ, ఈ అన్ని మాలల్లో నాకు తెలిసిన ఒకే ఒక్క నిజం ఏంటంటే మనిషిని మాల వేసుకుంటే ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది జగమెరుగని సత్యం. ఎందుకంటే మాలలో ఉన్న మహిమ 41 రోజులు, 108 రోజులు, 21 రోజులు, 11 రోజులు ఈ మాలలు వేసుకుంటూ పోతూ ఉంటాం. మాల అయితే ఎప్పుడైతే మనం వేసామో మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది, మన ఇంట్లో దీపం వెలుగుతుంది, మన భార్య పిల్లలకు హిందూ సనాతన ధర్మం అంటే మా డాడీ మాల వేసిండు, దీపం పెట్టిండు, మేము బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళాలి అన్నది ఉంటుంది. అదేమో మాల ప్రతి కార్తీక మాసమే కానీ, మాఘమాసంలో కానీ, ఇప్పుడు వచ్చే మాసంలో ఎక్కువ మాలలు వేసుకుంటూ ఉంటారు. మనం ఇంట్లో మాలలు వేసుకుంటే మన పిల్లలకు కూడా ఆ యొక్క క్రమశిక్షణ అనేది నేర్చుకోగలుగుతాం. మనకు కూడా చక్కగా ఆయుష్ పెరుగుతుంది. ఈ సమాజంలో ఎన్నో రకాలుగా టాబ్లెట్స్, ఎందుకంటే బీపీ, షుగర్, కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పుతో ఉన్నారు. కానీ ఈ మాలలు వేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యము వస్తుందని నా నమ్మకం కాదు, ఆల్రెడీ మాలలు వేసిన వాళ్ళకి తెలుస్తుంది. అలా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంటుంది. కాబట్టి ప్రతి భక్తుడు మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము 41 రోజులు కాక 51 రోజులు మాల ధరించాలి. ఇంకా వీలుంటే 108 రోజులు కూడా మాల ధరించాలి. ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉండాలి. ప్రతి ఊరి చివర అమ్మవారి గుడి ఉండాలి, ముత్యాలమ్మ గుడి కానీ, ఎల్లమ్మ గుడి కానీ ఉండాలి. అలా మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ అనేకమైన భక్తి శ్రద్ధలతోటి భజనలు చేసుకుంటూ ఉండాలి. అందులో కాక నేను అయ్యప్ప భజనలో పోతుంటాం. పాటలు వాళ్ళు చాలామంది ఊపుతుంటారు. ఎందుకంటే నేను ఎంతోమంది గాయకులతో పాడాను, ఎంతోమందితో పాడాను. కానీ నాకు నచ్చిన నేను పాటలు పాడుతుంటే ఊపొచ్చే పాట ఏంటంటే బాగా రా అయ్యప్ప రా గదిలో నేను నది తీరాన పాపాలు తీర్చగా అయ్యప్ప ఈ పూజ చేసి మేము జగమెల్లా ఉంటాం. ఈ పూజ చేసి మేము జగమెల్లా ఉంటాం. ఎంత చక్క దేవుడని నిన్ను పేర్కొన్నాం. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి
అయ్యప్పని పిలవగానే ఆయన వచ్చి కూర్చున్న భజనలో కూర్చుంటాడు. ప్రతి భక్తులు అక్కడ 1000 మంది ఉన్న 1000 మంది భక్తుల్లో వచ్చి కూర్చొని భక్తుల కష్టాలు తీర్చే భగవంతుడు అయ్యప్ప. కలియుగంలో బాలమణి కంటుడు. ఆ అయ్యప్ప స్వామి నమ్ముకున్న వాళ్ళకు ఎప్పుడైనా సరే ఏ లోటు చేయడు. అది జగమెరిగిన సత్యం. స్వామి చాలా చక్కగా చెప్పారు అయ్యప్ప మాల గురించి. ఆ మాలాధారణ ధరించినప్పుడు వచ్చే ఉత్సాహం మీ పాటలోనే అర్థమవుతుంది. నిజంగా దేవుడు దిగొచ్చి అలాగే పాడారు. మరి ఈ భజన బృందం మీరు ఒక్కరే ఉంటారా, లేకపోతే ఎంతమంది సభ్యులు ఉంటారు మీ భజన బృందంలో? మా భజన బృందంలో దాదాపు 15 మంది మెంబర్స్ ఉంటారు. ఇందులో 15 మందిలో ఒక డీజే వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఉంటారు. ఆర్కెస్ట్రా వాళ్ళు ఒక 4 ఉంటారు. మిగతా 6 మెంబర్స్ మేము పాటలు కోరస్ వాళ్ళు ఉంటాం. ఈ భజనలు ఒక అమ్మవారి మీదనే పాడతారా, వేరే దేవుళ్ళ మీద కూడా భజనలు చేస్తూ ఉంటారా? అందరూ అంటే ఇప్పుడు నల్లగొండలో ఎక్కడ ప్రోగ్రాం జరిగినా అంటే అయ్యప్ప కానించి మొదలు పెడితే అమ్మవారు, శివమాల మరియు జాతరలు, ఎక్కడైనా జాతరలు ఉంటే జాతరలకు వెళ్ళి పాడడం, ఎక్కడైనా సరే ఊర్లో ఏదన్నా బొడ్రాయి ప్రతిష్ఠే కానీ విగ్రహ ప్రతిష్టాలే కానీ అక్కడ వెళ్ళినప్పుడు పాటలు పాడుతూ ఉంటాం. ఈ అమ్మవారిదనే కాకుండా ఏ భజన సాంగ్స్ అయినా పాడుతూ అందులో ఒకటి షిరిడి సాయినాథుడు ఒక్క గానం. షిరిడి సాయినాథుడు సకల లోకాలకు వెలుగునిచ్చే సాయినాథుడు. ఎందుకంటే ఒక గురువు స్థానాన్ని పొందాలంటే ఎన్నో జన్మల పుణ్యం కావాలి. కానీ ఆ గురు స్థానాన్ని పొందాలంటే మరి గురువులకు గురువు సద్గురు సాయినాథుడు. దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నాము, దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నాము, వస్త్రము ధరించి మరి ఒక బాబాది పాట పాడండి. బాబా గారు చాలా ఇష్టం ఆయన పాటలు. ఎందుకంటే నాకు గురువారము చాలామంది అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒకరోజు అనిపిస్తుంది ఎంతోమంది పేదలకు ఆకలి తీర్చే సాయినాథుడు, ఆయన గురించి ఎంత పాడినా కూడా తక్కువే. ఆయన మందిరము అడుగు పెడితే చాలు ఆ చల్లని ప్రదేశాల్లో హృదయం పురకరించిపోయి ఉంటుంది. సాయి మందిరం 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 శరణన్నతో అభయమిచ్చు సన్నిధానము, శరణన్నతో అభయమిచ్చు సన్నిధానము, సాయి మందిరం సాయి మందిరం కరువంతర నిండి ఉంది సదానందము, కరువంతర నిండి ఉంది సదానందము, ఉన్న సాయి రూపు చిదానందము, సాయి మందిరం సాయి మందిరం కోరిన కోర్కెలు తీర్చే పెన్నిదానము, కోరిన కోర్కెలు తీర్చే పెన్నిదానము, మానవ శాంతి పంచి సన్నిధానము,
సాయి మందిరం షిరిడి సాయి మందిరం జగముల మై మరిపించే నీ విలాసము జగముల మై మరిపించే నీ విలాసము అనువంతా పులకరించు పరవంశము సాయి మందిరం సాయి మందిరం నీవు నేను ఒక్కటనే సాయి మందిరం మనమ శాంతి పంచుని అలా బాబా గారి గురించి ఆ సన్నిధానం గురించి గురు పౌర్ణిమలకు ఎన్నో సాయినాథ ప్రోగ్రాం చేశాను. మిర్యాలగూడ, నల్లగొండ చుట్టుపక్కల ఎన్ని సాయి మందిరాలు ఉన్నాయో అక్కడ కోలాటం నేర్పించాను. సాయిబాబా పాటలతోటి అక్కడ స్టార్టింగ్ నగరికల్లో ప్రోగ్రాం గుడి ప్రథమ వార్షికోత్సవం రోజు కూడా అప్పుడు కోలాటం అంత లేవులే. అప్పుడు నేనే కోలాటం భజనలతో మంచి చేశాను అక్కడ. నిజంగా నిజంగా బాబా గురించి చాలా బాగా పాడారు. అసలు బాబా మీద పాడుతున్నట్లేదు ఆయన పిలుస్తున్నట్టే ఉన్నది. అంత బబుల్ గమ్స్ వస్తున్నాయి మాకైతే. అంత మంచి గట్టిగా లీనమైపోయి పాడుతున్నారు. మరి వెంకట గురువు గారు, మరి మీరు ఎన్ని ఏళ్ళ నుంచి మాలాధారణ వేస్తున్నారు స్వామి? దాదాపుగా 16 సంవత్సరాలు అయిపోయిందండి. మొత్తం మండలం మాలనే వేస్తుంటాం మేము. 16 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా ఆగి 41 రోజు మా దీక్ష తీసుకుంటాం. ఓకే, మరి ఈ 16 సంవత్సరాలలో ఎక్కువ మాలాధారణ ధరించే వాళ్ళు యువకులు ఉన్నారా, లేకపోతే ఏజ్తో సంబంధం లేకుండా వేస్తున్నారా? ఎలా చూసారు మీరు ఈ 16 సంవత్సరాలలో? ఎక్కువ యువకులు ఉంటారు. అందరూ కంపల్సరీగా ఇంకా నవరాత్రులప్పుడు ఏజ్తో సమానం ఉండదు. నవరాత్రులప్పుడు ఎవరైనా కంపల్సరీ అందరూ మహిళలు వేస్తారు, వృద్ధులు వేస్తారు, పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా వేస్తారు. ఓకే వెంకన్న గారు, మరి ఈ మాలాధారణ వేసిన వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు, గురుగారు మీరు కూడా వాళ్ళకి ఏం చెప్పాలి అసలు? మీరు ఆ సలహాలు సూచనలు ఇవ్వాలి అని అన్నప్పుడు అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మాలాధారణ ఇష్టానుసారంతో వస్తారు. ముందుగా ఇంట్లో తల్లిదండ్రులని అనుమతి తీసుకొని గుడికి రావాలి మాల వేసుకుంటందుకు. మాల వేసుకున్నాక ప్రతి భక్తుడు నిష్ఠ నియమాలకు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి బుక్ స్టాల్లో దొరుకుతాయి, నేను కొట్టించిన బుక్ స్టాల్లో ఉంటాయి. ప్రతి ఎక్కడైనా సరే అయ్యప్ప విషయంలో కానీ, శివుని విషయంలో కానీ, ఏ భక్తి విషయంలో అయినా సరే నిష్ఠ నియమాల గురించి ఒక పాంప్లెట్ ఉంటుంది. ఆ నిష్ఠ నియమాలు తెలుసుకోవాలి ముందు జాగ్రత్తగా. ఆ ముందు జాగ్రత్త ఆ నిష్ఠ నియమాలు తెలుసుకున్న తర్వాతనే ఈ మాలధారణ చేయాలి. మాలధారణ చేసిన తర్వాత అమ్మవారి ఇరుముడి 41 రోజులు చేసుకుంటే ఇరుముడి కట్టుకోవాలి. 21 రోజులు చేసుకుంటే మామూలుగా వాళ్ళ గురుస్వామి వారు కట్టే ఇరుముడి కొబ్బరికాయ నెయ్యి ఇచ్చి పంపుతారు. విజయవాడే కానీ, అలంపురం జోగులాంబే కానీ, శ్రీశైలం జమరాంబే కానీ శక్తిపీఠాలు 18 శక్తిపీఠాల్లో ఏదో ఒక శక్తిపీఠానికి మాత్రము తప్పనిసరిగా దుర్గామాత మాల వేసిన వాళ్ళు వెళ్ళాలి. అది ఈ మాల వేసిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి. ఈ నియమనిష్టలు తెలుసుకోవాలి. ఇంటి యజమాని అయిన తల్లిదండ్రులను అనుమతి తీసుకొని మాల వేయాలి. పెళ్ళి అయిన వాళ్ళు భార్య అనుమతి తీసుకోవాలి. వాళ్ళంతా ఇంట్లో శుభ్రంగా ఉన్నప్పుడే మాల ధరించాలి. ఓకే, మాలాధారణ ఈ సమయానికి వేసుకోవాలి, ఈ టైంలో ధరించాలి అనేది ఏమైనా ఉంటుందా? అంటే 41 రోజులు సమయంలో అంటే ఉదయం సూర్యాస్తమం కాకముందుకు గుడికి రావాలి. సూర్యుడు అస్తమిస్తున్నాడు అన్న రూపంలోనే తెల్లవారుజామున 5 గంటలకు 5 నుంచి 6 గంటల మధ్యలో మాల ధరించుకోవాలి. మీరు ఇన్ని భజన కార్యక్రమాలు చేస్తున్నారు, ఇన్ని భజన పాటలు గానం చేస్తున్నారు కదా, ఇందులో మీకు ఇష్టమైన మంచి భజన సాంగ్ గానం చేయండి. నాకు ఇష్టమైన పాటలలో అన్ని పాటలు ఇష్టమే, ఒక పాటని కాదు. ప్రతి దేవుంది శివుని కాంచి మొదలు పెడితే అయ్యప్ప, దుర్గమ్మ తల్లి, అందులో శివుడు ఒక పాట ఉంది. కైలాసమే కాపురమా శ్రీశైలమ శివనారమా కైలాసమే కాపురమా
మెడలో ఒకవైపు గణపయ్య మరవైపు సుబ్బయ్య ఒకవైపు గణపయ్య మరవైపు సుబ్బయ్య ఇద్దరి కొడుకుల ముద్దుల తండ్రి బోలా మల్లన్న ఒడిలో నా గౌరమ్మ తలపై నా గంగమ్మ ఒడిలో నా గౌరమ్మ తలపై నా గంగమ్మ ఇద్దరి భార్యల ఇష్టదేవుడ బోలా మల్లన్న మెడలో హర హర మహాదేవ హర హర మహాదేవ అలా పరమశివుని పాటలు కూడా పాడుతున్నాను. అంటే శివుడి ఇంకొక మంచి పాట ఉంది. శివరాత్రి దినము నిన్ను చూడగలము శివరాత్రి దినము నిన్ను చూడగలము కదిలిరి నా స్వామి శ్రీ ఆ స్వామి మల్లేశ్వర శివరాత్రి దినము చూడజనము శివరాత్రి దినము కదిలిరి నా స్వామి శ్రీశైల క్షేత్రము స్వామి పరమేశ్వర తండ్రి మల్లేశ్వర సాంబ సదా శివ పరమేశ్వర శివ కైలాసవాస కరుణించరా నా తల్లి పార్వతితో నీవు జగదూడి నా తల్లి పార్వతితో నీవు జగదూడి కైలాసలో నీవు శివరాత్రి దినము నిన్ను చూడగలము
ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. అలా చాలా చక్కగా పాడారు గురువు గారు. మరి అలాగే ఒక భవానీ పాట కూడా పాడండి మా సత్యాన్ని ప్రేక్షకుల కోసం. అమ్మవారి పాటలుతోని ఇంకా ఉన్నాయి. అమ్మవారి పాటలు అసలు పులకరించే అమ్మవారి పాటలు. గర్జించే సింహాల మీద దుర్గమ్మ పట్టు మనిషి నాకు చూడు దుర్గమ్మ అమ్మల తల్లి నాకు అమ్మవారి పాటలు అంటే ఆమె ఉరుకులు పరుగులు కాదు. 7 రంగుల చీరాగడ్డావమ్మ బావిలోన పుట్టావే బంగారు తల్లి పల్గం ఇంకా హుషారు. ఇలాంటి పాటలు కాదు అమ్మవారు ఇంకా స్లోగా ఆడవాళ్ళు కూడా భజన చేసుకునే విధానంగా దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు అమ్మల కన్న మాయమ్మ పులమల పులపులమ్మ అమ్మ మాయమ్మ వాడవాడలో వెలసితివా విజయవాడలో వెలసితివా వాడవాడలో వెలసితివా విజయవాడలో వెలసితివా విజయవాడలో వెలసిన తల్లి విజయముని యువగరామమ్మ శ్రీశైలంలో వెలసితివా భ్రమరాంబికగా నిలసితివా శ్రీశైలంలో వెలసితివా భ్రమరాంబికగా నిలసితివా భ్రమరాంబికగా నిలచిన తల్లి భయములు పోగొట్ట ఓరుగల్లులో వెలసితివా భద్రకాళిగా నిలసితివా ఓరుగల్లులో వెలసితివా భద్రకాళిగా నిలసితివా భద్రకాళిగా నిలచిన తల్లి బాధలు తొలగించారు భద్రాచలములో వెలసితివా సీతమ్మ తల్లిగా నిలసితివా భద్రాచలములో వెలసితివా సీతమ్మ తల్లిగా నిలచితివా సీతమ్మ తల్లిగా నిలచిన తల్లి కులలు
ఆడవాళ్ళు పాడుకునే విధంగా ఆ పాట అనేది చక్కగా పాడుకోవచ్చు అనమాట. అమ్మవారిలో ఈ పాటలు ఏంది ఎక్కడ పోయి జరగదు, అంత అద్భుతమైన పాట ఇది. ఈ పాట వల్ల కూడా ఆడవాళ్ళు చక్కగా పాడుకుంటారు, అంతటి బాగుంటుంది అనమాట. పాట మాత్రం బాగా అసలు ఇంత మంచిగా వాడుతున్నారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అమ్మవారిని పిలవడం అవసరం లేదు, మీ పాట అంటే ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేలానే ఉన్నది. అంత చక్కగా వాడుతున్నారు, అసలు బబుల్ గమ్స్ వస్తున్నాయి పాడుతుంటే లీనమైపోతున్నాం అసలు, అంత చక్కగా వాడుతున్నారు మీరు. మరి ఈ పాటలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తారని విన్నాము. అన్నదాన కార్యక్రమాలు కానీ ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు? మంచి క్వశ్చన్ అడిగారండి. గత 15 సంవత్సరాల నుంచి నేను అందులో పాఠశాలలో అయ్యప్ప పడి పూజ పెట్టేది. అయితే అయ్యప్ప పడి పూజ ఒక దేవాలయంలో ఎందుకు పెట్టాలి? పెద్ద పెద్ద గ్రామంలో గుళ్ళల్లో అందరికీ అక్కడక్కడ చాలా పెడుతుంటారు. పూజలు పెట్టి చాలామంది అన్నాన్ని వృధా చేసేది అనిపిస్తుంది. అప్పుడప్పుడు సగం మంది తినేది, సగం మంది పడేసేది. ఆ పూజలలో మిగిలిన అన్నాన్ని కూడా వాళ్ళు చక్కగా పట్టించుకోపోయేది. సరిపోని మేము 500 మంది స్వాములకు భోజనం ఉంటే 100-200 మంది పూజకు వచ్చేసి మిగతా ఆ పూజల అన్నము పేదవాళ్ళకి ఎవరికో ఇచ్చేసేది. కానీ అట్లా అన్నం మిగిలితే నాకు ఏమైందంటే నేను అనుకునేది, ఈ గుళ్ళల్లో చాలామంది పెద్ద పెద్దోళ్ళు పెడతారు పూజలు, పెద్ద వాళ్ళు పూజలు పెడుతుంటారు, కానీ ఇక్కడ అందులో పాఠశాలలో ఎవరు పూజలు పెట్టాలి అన్న ఆలోచన వచ్చింది. గత 13-14-15 సంవత్సరాల క్రితము చొక్కరావు గారిని అడిగాను, సార్ నేను ఇక్కడ పిల్లలకు చూపు లేదు కాబట్టి ఆ భగవంతుడు ఏదో కొద్ది గొప్ప అయ్యప్ప కళ్ళని వారికి కళ్ళు ఇస్తాడు, మాటలు రాని వారికి మాటలు ఇస్తాడు కదా, మేము పూజ పెట్టాలనుకుంటున్నాం స్వామి అని. మరి ఎలా పెడతావు నువ్వు పూజ? ఇక్కడ అందులో వాళ్ళకు ఎలా భోజనం తినిపిస్తావు స్వామి అన్నాడు. సార్ వాళ్ళకు చూపు లేదో కానీ మా అందరికీ చూపులున్నాయి, మా కళ్ళతోని వాళ్ళకి కళ్ళు ఇచ్చి ఇక్కడ అయ్యప్ప స్వాములు అయితే ఎలా అయితే పంచామృతాలతో భోజనం చేస్తున్నారు అదే వాళ్ళకు పంచామృతాలు వాళ్ళు తిన్న తర్వాతనే మా స్వాములు తింటారు అంటే, లేదా స్వామి సరే మీ ఇష్టము, నా దగ్గర అయితే ఎలాంటి డబ్బులు లేవు అంటే, మీరు ఎలాంటి డబ్బులు లేకున్నా పర్వాలేదు, మేము భజనలు చేసి కొంతమంది దాతల దారువా ఆ యొక్క పూజా కార్యక్రమం మొదలుపెట్టాను. ఆ పూజా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత అక్కడ చాలామంది నేను ఒక 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ప్రోగ్రాము వాళ్ళకు అంచెలంచెలుగా, ఎందుకంటే దీనికి సాక్ష్యం ఒక అమ్మాయి ఇప్పుడు కెనరా బ్యాంకులో జాబ్ చేస్తుంది. అమ్మాయి ఇప్పుడు కెనరా బ్యాంకులో. ఆ దేవుడు ఉన్నాడా లేడా అనేది మీరు స్వచ్ఛంగా కనుక్కోవాలంటే బ్యాంకుకు వెళ్ళండి. అందులో ఒక అమ్మాయి చూపు కూడా కొద్ది కూడా అవపడదు. అయ్యప్ప పూజ చేస్తున్న తర్వాత అమ్మాయికి లైట్గా చూపు వచ్చింది. ఆ అమ్మాయి అయ్యప్ప నమ్ముకున్న తర్వాత అడగండి, ఇప్పుడు బ్యాంకుల్లో ఉంటుంది కెనరా బ్యాంకులో. ఆ అయ్యప్ప వల్ల అమ్మాయికి జాబ్ కూడా వచ్చింది, బ్యాంకు ఉద్యోగం కూడా వచ్చింది, అంత చక్కగా చదువుకుంది. నేనే కాదు 100 మంది కొంతమంది దాతల్ని కూడా ఆ అందులో పాఠశాలకు పరిచయం చేశాను. కొంతమంది సంవత్సరం జరుపుకుని పసిపిచ్చారు, బియ్యం ఇస్తూ ఉన్నారు. వాళ్ళకే కాకుండా ఈ చారుమతికి అనాథాశ్రమానికి లెప్రసీ సెంటర్ ఎక్కడైనా భోజనం మిగిలితే నా ఆటోలో, నాకు ఒక ఆటో ఉంది, ఆ ఆటో ద్వారా వాళ్ళకు సప్లై చేస్తుంటాను. ఎక్కడ పూజలు మిగిలినా, పెళ్ళిళ్ళ మిగిలినా, ఎక్కడ మిగిలినా ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాను. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కొంతమంది స్వాములకు బట్టలు పంచడం, షటర్లు పంచడం కూడా జరిగింది. అంటే నాకు అయ్యప్ప స్వామి, భవానీ స్వాములు, భవానీ మాల వేసుకున్న అమ్మవారే కానీ, శివమాల వేసుకున్నా కానీ అమ్మవారు భజన వల్ల కలిసి వచ్చిన కొంత డబ్బులు పక్కకు పెట్టి మా దాంట్లోకి వెళ్ళి సహాయ సహకారాలు తీసుకుంటాను మేడం. దానివల్ల ఈ కంజర సినిమాకు అందరూ కూడా ఎక్కడైనా భోజనం మిగిలితే ఫోన్ చేస్తూ ఉంటారు, 100 మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మనం కడుపు నింపడం గొప్ప అనేది నేను కాకుండా ఇతరుల కడుపు నింపాలి. వాళ్ళు ఒక్క పూట అన్నం కోసం బాధపడే వాళ్ళు ఎందరో, ఒక్క పూట అన్నం కోసం బాధపడే వాళ్ళు ఎందరో, ఆ పూట మెతుకుల కోసం కడుపు ఆరాటే పడే ఎందరెందరో మహానుభావులు. కొంతమంది మహానుభావులు పెద్దలు
ఆ లేని వారి కోసం సాయం చేయాలన్న తపనతోటి నేను ఎంతోమందిని పాతేయబడుతూ ఉంటాను. స్వామి ఒక్క పూట వాళ్ళకు అన్నం తినిపిస్తేందుకు సాయం చేయండి అని కూడా ఎంతోమంది దాతలని అడుగుతుంటాను. వాళ్ళు కూడా సహాయ సహకారాలు చేస్తుంటారు. వాలే కానీ నల్లగొండే కానీ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి కార్తీక మాసం వచ్చిందంటే నేను పూజ పెడతాను ముందే కందిరజీ స్వామి మరీ పిలిచి ఇస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా చేస్తుంటాను. మనకి ఎంత ఉన్నది అనేది ముఖ్యం కాదు, సేవ చేయాలి అనే గుణం ముంగడికి రావడం మానవ సేవే మాధవ సేవ గొప్ప విషయం. అది మీరు ఇలాగే మీ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరుకుంటున్నాం. మరి అయ్యప్ప భక్తుల కోసం మరొక అయ్యప్ప స్వామి గానం చేయండి. అయ్యప్ప స్వామి పాటలు ఇంకా ఇంకా పాడాలనిపిస్తుండేది. అంత స్వామి స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప నీవే గతి దేవా మమ్ము బ్రోవగ ఇక రావా నీవే గతి దేవా బ్రోవగ ఇక రావా అంధకారమందే అలమటిల్చినే కన్నులుండి కూడా కానరైతి నిన్ను దేవ దేవ దేవా మాపై కరుణ కురియయేలా దేవ దేవ దేవా మాపై కరుణ కురియయేలా నిన్ను కోరి మేము స్వామి వచ్చి మీ అయ్యప్ప కంజర గురుస్వామి గారిని మరికొన్ని భజన కార్యక్రమాలు పాటిస్తుంది. అక్కడ ఒక చిన్న విరామం తీసుకున్నాం. అయ్యప్ప స్వామి పాడండి, అయ్యప్ప సాంగ్ పాడండి గురుగారు. అయ్యప్ప సాంగ్స్ బాగా ఇష్టమైన పాట మట్టి తీసావా మట్టి తీసావా మట్టి బొమ్మలు తల్లి గర్భములలో 9 నెలలు ఉంటావు తల్లి గర్భములలో 9 నెలలు ఉంటావు తల్లి గర్భములలో 9 నెలలు ఉంటావు తల్లి ఇమ్మట నన్ను భూమిపై వేసి పూలేక చేశావు మట్టి తీశావా మట్టి తీశావా కములోన పుట్టించావు కూటికి ప్రేమను చేశావు కములోన పుట్టించావు కూటికి ప్రేమను చేశావు కర్మబంధములు గుడిలో వేసి వృత్తిలోన తుంచేశావు మట్టి తీశావా మట్టి తీశావా ప్రాణం పోసావా అయ్యప్ప మట్టి తీశావా కోటీశ్వరుని చేశావు కోటలెన్నో కట్టించావు కోటీశ్వరుని చేశావు కోటలెన్నో కట్టించావు
హరిహరులకు జన్మించావు వైకుంఠపై వెలిశావు. శరణ భక్తుల కోర్కెలు తీర్చి శబరిగిరి అయ్యప్ప అయ్యప్ప అలా అయ్యప్ప స్వామి ఆ పాటకు ఆ భక్తులందరూ కూడా పరవశించిపోయి ఆడుతుంటారు అన్నమాట. ఓకే గజల స్వామి గారు, మరి మీరు ఎన్నో భజన కార్యక్రమాలు చేశారు, ఇతర రాష్ట్రాల్లో చేశారు, తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ తేడా లేకుండా సినీ పరిశ్రమలో కూడా చేశారని విన్నాము. మరి ఇన్ని భజన కార్యక్రమాలలో మీకు నచ్చిన ఒక భజన ఏంటి? ఆ భజనలో మీరు పాడిన సాంగ్ ఏంటి? నేను తెలంగాణ రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒంగోలు వేది సినీ యాక్టర్ మురళీమోహన్ గారు నాకు శబరిమలలో అన్నదానం చేసేటప్పుడు పరిచయం ఉండే సారు. ఎందుకంటే మురళీమోహన్ సార్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు, ఆయన క్రమశిక్షణ. అయితే నాకు ఆయన కోటీశ్వరుడు కావచ్చు, కానీ ఆయన నాకు డబ్బులు ఎప్పుడు కూడా సాయం చేయలే. మాట చెప్పేది ఏదైనా, నువ్వు ఇంకా ఎదగాలి, ఒక్కరిని నమ్ముకోకూడదు, నీ కష్టమే నేను ముందుకు పోలిస్తుంది, ఇంకా చక్కగా పడాలనేవాడు. అందుకని నేను ఎప్పుడు కూడా మురళీమోహన్ సార్ని ఒక హీరో లెక్క ఫీల్ కాను. ఎందుకంటే ఆయన 10 మందికి చెప్పే పెద్ద మనిషి. సారు పరిచయం వల్ల ఒంగోలు, నెల్లూరు, ఆంధ్ర సైడ్ చాలా చేసేది ప్రోగ్రామ్స్. ఇప్పుడు 2005, 2004 నుంచి స్టార్ట్ చేసేది. అక్కడ 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను. అక్కడ చాలా మంచిగా స్నేహితులు కూడా ఉన్నారు. దాని తర్వాత ఇంచుమించుగా హైదరాబాద్, నిజామాబాద్, ఇలా వరంగల్ చాలా ప్రోగ్రాం చేశాను. చుట్టుపక్కల ఎక్కడైనా సరే అక్కడ కూడా చాలా స్నేహితులు. హైదరాబాద్లో కూడా మొన్న గత 2 సంవత్సరాల క్రితం సినిమా యాక్టర్ సునీల్ వారింట్లో కూడా చేశాను. వాళ్ళు ఎవరింట్లో చేసినా కానీ అక్కడికి వచ్చేసరికి అందరూ భగవంతుడు సమానం. నేను హీరో, నేను కోటీశ్వరుని, నేను పెద్ద గొప్పవాడిని స్వామి దగ్గర ఉండదు. ఎవరైనా సరే ఆ అయ్యప్ప కాడికి వచ్చిన తర్వాత అందరూ సమానులే. బీదవాడైనా కోటీశ్వరుడైనా అందరినీ కూడా ఒక్క దగ్గర చేసేది అయ్యప్ప దీక్ష. మీకు దాంట్లో ఇష్టమైన ఒక భజన ఏంటి? ఆ భజనలో మిమ్మల్ని ఆకట్టుకున్న పాట ఏంటి? ఎక్కడ పరిమళం చలనం దివ్య పరిమళం అయ్యప్ప స్వామి కోవెలలో కంటుని సన్నిధిలో భక్తుల హృదయాలలో భక్తి పరిమళం పరిమళం దివ్య పరిమళం అడవులలో శరణ
శంభో పరిమళ పరిమళ అయ్యప్ప విశ్వవేదను పరిమళ అలా అయ్యప్ప ఆ పాట పాడుతుంటే చాలా మందికి కూడా ఊపు వచ్చింది అనమాట. భక్తులు మిమ్మల్ని అడుగుతారా భజన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు స్వామి ఈ పాట పాడండి, ఈ పాట పాడితే బాగుంటుంది అని అడుగుతారా, లేకపోతే మీ ఇష్టానుసారంగానే పాడుతుంటారా? వాళ్ళు ఎవరు భజనలు అడిగారు. అక్కడ భజన స్టార్ట్ అయిన తర్వాత అయ్యగారులు గురుస్వామి అభిషేకాలు చేస్తుంటారు. గణపతి మొదలుకొని వాళ్ళకి ఇష్టమై భక్తులు వాళ్ళు చిందులు ఇస్తూ ఉంటారు అనమాట. అది అయ్యప్ప స్వామి పాట వస్తుందంటేనే చాలు. ఈ దీక్షలో 41 రోజుల దీక్షలో ఆ ఎగిరేటప్పుడు, ఆ భజన చేసేటప్పుడు ఆ ఉల్లాసం అనేది కొత్త రకంగా ఆయుష్ని వేస్తుంటారు అనమాట. మనకు ఈ ఒంట్లో ఉన్న ఇప్పుడు శబరిమల యాత్ర చేసేటప్పుడు అక్కడ సుగంధ పరిమళాలు మన ఒంట్లో ఉన్న చెడు రక్తం మొత్తం పోయి కొత్త రక్తం పుట్టిస్తుంది. ఈ 41 రోజులకే అంతటి శక్తినిస్తాడు అయ్యప్ప స్వామి. ఏం మాలే దుర్గమ్మ మాలయే కానీ శివుని మాలే కానీ మనిషి నడక నేర్చుకుంటే గుండె పదిలంగా ఉంటుంది. ఎంతసేపు ఉన్నా సంవత్సరానికి ఒక 100 కిలోమీటర్లున్నా మనిషి నడవాలి. ఓకే, మనం ఎంత నిష్ట ఉంటే ఆ మాల ధరించాలి. నిజంగా అమ్మవారి ఆజ్ఞ లేనిది ఏది జరగదు. మరి ఇంత నియమ నిష్ఠలతో ప్రతి సంవత్సరం మాల వేసి అమ్మవారికి నిష్ఠతో పూజలు చేస్తున్నారు కదా. మరి మరొకసారి మా ప్రేక్షకులకి ఆ పాట రూపంలో అమ్మవారు దిగి రావాలి. ఒక్కసారి ఆ భజన అంటే సాంగ్ పాడండి. అమ్మవారు విజయవాడ దుర్గమ్మ తల్లిని మేము ఆమె కొలవాలి అంటే తల్లి శక్తి స్వరూపిణి. చూడండి, సహనం, సౌందర్యం, సద్గుణం ఆడవారిలో ఎంత ఓపిక ఉంటుందో ఆ అమ్మవారు ఇచ్చే సకల భోగాలకు సంపదలకు కూడా అంత శక్తిని ఇస్తుంది. అమ్మవారి మాలలో మహత్యం ఉంటుంది, కానీ ఆ శక్తులన్నిటిలో కూడా ఆగ్రహం కూడా ఉంటుంది అమ్మవారి. ఏ తప్పు తెలుసో తెలియక చేసినా కూడా మనము అమ్మవారిని వేడుకోవాలి. ఎందుకంటే కొంతమంది మాలలు వేసుకొని తెలుసో తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాటు చేస్తారు. అమ్మవారికి వేడుకోవాలి. అందులో అమ్మవారిని ఒక పాట ఉన్నది, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో భవాని మాతాకి అంటే అమ్మవారి ఊపుగా వచ్చే పాటనేమో లాస్ట్లో సిగాలు వస్తుంటాయి. అమ్మా వచ్చిందే, తల్లి వచ్చిందే, బెజవాడ కనక దుర్గమ్మ వచ్చిందే, అమ్మ వచ్చిందే, నదిలో జలకమాడి ఒక మొంత పసుపుతోటి ఎర్రాని బొట్టు పెట్టి వచ్చిందే
నిండైన బోనముతో ఈ కొండలు మసివి నీవే భద్రులు నమ్మి నసివి నీవే శక్తివి నీవమ్మ పరశక్తివి నీవమ్మ భక్తులను ఏలే శ్రీ కనక దుర్గమ్మ భక్తులను కాపాడరమ్మా అమ్మ వచ్చిందే నిజంగా గురువు గారు అసలు మీకు చేతులు దండం పెట్టాలి. ఇంత చక్కగా వాడారంటే అసలు నిజంగా అమ్మవారు వింటే నువ్వు నాకంటే ఇంత మంచి పాడుతున్నావు అంటుందో ఏమో. నిజంగా మీకు ఎప్పుడైనా ఆఫర్ వచ్చిందా? విజయవాడలో వెళ్ళి పాడారా ఎప్పుడైనా? అమ్మవారికి అక్కడ ఆఫర్ ఏమి ఉండదండి. అంటే స్పెషల్గా అక్కడే అమ్మవారు ఉంటుంది కదా, మీరు ఈ మాలలు వేసుకుని ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి అక్కడ గానం చేయడం? భక్తులందరూ కూడా సమానమే అమ్మవారి. ఎంత పెద్ద గాయకుడైనా ఎంత పెద్ద కోటీశ్వరుడైనా కాకపోతే విఐపి దర్శనం ఉండదు. అమ్మవారిని చూసినా చాలు. అంటే అక్కడ గానం చేసే అవకాశం ఎప్పుడైనా వచ్చిందా? భజన చేస్తారా కొండపైన? కొండపైన పోతూ చాలా భజన చేస్తాం. ఎందుకంటే దారిలో రిస్క్ చాలామంది. అమ్మవారి కొండ చిన్నదిగా అయినా ఎక్కే పద్ధతిలో పబ్లిక్ వెయిటింగ్ చేస్తారు కాబట్టి అక్కడ అమ్మవారి వారం వారం వారి వారం నాది పూలను తెచ్చి సన్నాజాది పూలను తెచ్చి మెడలో పెట్టి అమ్మ పూజలు అమ్మ పదలకు వారం వారం శోభావారం వారం వారం శోభావారం మందార పూలు దుర్గమ్మ మెడలో దుర్గమ్మ పూజలు వారం వారం బుధవారం సన్నాజాది పూలను పెంచి సన్నాజాది పూలను పెంచి దుర్గమ్మలో నేనే దుర్గమ్మ పూజలు నేర్పుతా దుర్గమ్మ పూజలు వారం వారం గురువారం మా కాయల దండలు తెచ్చి మా కాయల దండలు తెచ్చి దుర్గమ్మలో దుర్గమ్మ మెడలో దుర్గమ్మ పూజలు వారం వారం లక్ష్మీ వారం వారం లక్ష్మీ వారం 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 లక్ష్మీ వారం బంగారు ఆభరణలు బంగారు ఆభరణ నేర్చేతున్నా దుర్గమ్మ మెడలో నేనే
నేతున్నా దుర్గమ్మ మెడలో నేతున్నా దుర్గమ్మ పూజలు నేతున్నా వారం వారం శనివారం దుర్గమ్మ మెడలో పూలను పెట్టి తామర పూలు నెత్తున్నా దుర్గమ్మ చేతికి నేనిస్తున్నా తామర పూలు నెత్తున్నా తామర పూలు నెత్తున్నా దుర్గమ్మ చేతికి నేనిస్తున్నా తామర పూలు నెత్తున్నా దుర్గమ్మ చేతికి నేనిస్తున్నా దుర్గమ్మ భజనలు నెత్తున్నా అలా పూలతోటి కూడా ఇలా పాడుకుంటూ పోతే అలసట ఉండదు. ఎక్కడి నుంచి అంటే దాదాపు 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 5, 6, 7 కిలోమీటర్ల వరకు దుర్గమ్మ తల్లి దర్శనానికి అనేకమైన భక్తులు వస్తుంటారు. ఒక దిక్కు కృష్ణానదిలో స్నానం చేస్తుంటారు, ఒక దిక్కు గుండు కొట్టించుకుంటుంటారు, ఒక దిక్కు చాలామంది అక్కడ కాలినడక మీద అలసట రాకుండా ఇలా భజన చేసుకుంటూ పోతే నాతోటి కూడా వాళ్ళు వెనకంగా వచ్చేవాళ్ళు చక్కగా భజన కార్యక్రమంలో పాల్గొంటూ నేను ఈ భజన చేస్తే నాకు అమ్మవారి దర్శనం చక్కగా అవుతుంది, ఆ నొప్పులు రాకుండా అలసట లేకుంటుంటందుకు ఈ భజన చేస్తాను. మీరు అమ్మవారి మాలలు వేస్తారు, అయ్యప్ప మాలలు వేస్తారు, శివమాలలు వేస్తారు. మీకు ఈ మాలాధారణలో ఏ మాలాధారణలో ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది? నాకు అన్ని మాలలు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ అయ్యప్ప మాల 108 రోజులు వేస్తాను, దుర్గామాత 30 డేస్ వేసాను, శివుని మాల 41 డేస్ వేసాను. అంటే ఎందుకంటే నాకు వేరే పని లేదు, ఒక జాబ్ లేదు, ఒక నిరుపేద కళాకారులు లేదు. జాబ్ కోసం నిర్వహిస్తే నా వయసు దాటిపోతుంది. కనీసం దేవుని నమ్ముకున్న నా కుటుంబం పోషణకి బాగుంటుందన్న ఆలోచనతో ఈ పాటలు పాడుకుంటూ దైవ చింతనతోటి ముందడుగు వేస్తూ కొన్ని కోలాటం నేర్పుతుంటాం మహిళలకు, కొన్ని జాతరలో పాటలు పాడుతుంటాను, అమావాస్య రోజు ఒక హరికథ కాలజ్ఞానం, ఇలా ఎన్నో రకాలుగా భజనలు చేస్తూ నా కుటుంబాన్ని పోషిస్తుంటాను. ఈ కఠినమైన అయ్యప్ప మాల ఎంత భక్తిగా చేస్తారో మరి ఆ భక్తిలో ఒక మంచి భక్తి పాట పాడండి. అంటే అయ్యప్ప విషయానికి వస్తే ఆయన కష్టాలు కొని చేసిపిస్తాడు, నష్టాలు ఇస్తాడు. ఆయనకి నిష్టగా పనిచేస్తే అందలం కూడా ఎక్కిస్తాడు. ఎందుకంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది కోటీశ్వరులు అయ్యారు, ఎంతోమంది నేను చూస్తుండగా ఎంతోమంది ఎదిగిపోయారు. కానీ భగవంతుడిని ఇంకా నేను ఇక్కడ ఉన్నాను ఏంది అని ఆలోచిస్తే నువ్వు నా కోసం పాటలు పాడుకుని ఇట్లాగే ఉండాలి. ఎందుకంటే నేను కోటీశ్వరుని అనుకో ఆయన మర్చిపోతారేమో అనే భయంతో నేను ఇంకా సేవకునిగా, ఒక గాన సేవకునిగా ప్రతి ఒక్క దేవతకు, ప్రతి ఒక్క గాయకుగా ఉంటున్నాను. అయినా ఆ అయ్యప్ప స్వామి మర్చిపోలేని పాట నాలో ఇంకా ఎన్నో ఉన్నాయి. స్వామి అయ్యప్ప శరణాలు తండ్రి, నీ పూజకే పువ్వునై, నీ మాలకే మనిషినై వస్తున్నా. అంటే ఆయనకు అయ్యప్ప స్వామికి ఎంత సేవ చేసినా తక్కువే. నేను కన్యస్వామిగా నేను మాల వేసిన, శబరిమల్ల కొండలు ఎక్కి వచ్చిన, కన్యస్వామిగా నేను మాల వేసిన, శబరిమల కొండలు ఎక్కి వచ్చిన, 41 రోజులు
పాపాలు పారిపోయే శరణమయ్యప్ప శబరిమల కొండ మీద చాలా బాగా పాడారు. చివరగా ఈ అమ్మవారి పాటతో ముగించేసుకున్నాను. మరి అందులో మీకు మంచి పేరు తెచ్చిన పాట, ఊపొచ్చే పాట, జనాలను మెప్పించిన పాట ఏంటి? ఇందులో ప్రతి పాట కూడా నాకు పేరే వస్తుంది. అమ్మవారికి ఆమెకు ఎన్నో పాటలు పాడినా పేరు అనేది ఉంటుంది. ఇప్పుడు దుర్గమ్మ మాదొక్క కోరికున్నది తల్లి కోరికి వస్తుంది తల్లి నేను అనుకున్నది ఏంటంటే దుర్గమ్మ ఈ కోరికలన్నీ నాకు నెరవేర్తే దుర్గమ్మ నీకు తల్లి దుర్గమ్మ వజ్రాల హారము మా దుఃఖ కోరికున్నది తల్లి కోరికున్నది తల్లివని దరికి వస్తే తల్లి దుర్గమ్మ నిష్టలో ఏ లోపమున్నా గాని తల్లి దుర్గమ్మ ఈ నిష్టలో ఏ లోపమున్నా గాని కన్న బిడ్డ ఒలే కడుపుల దాసుకొని దుర్గమ్మ కనక దుర్గమ్మ వై కాపాడు తల్లి దుర్గమ్మ మాదొక్క ఇంటి వైపు వై మా కంటి దుర్గమ్మ ఈ ఇంటి కుటుంబాన్ని చల్లగా చూస్తే నా పిల్లలని నా కొడుకుని నా బిడ్డల్ని నా భార్యని నా తల్లిదండ్రులని చక్కగా చూస్తే తల్లి నీకు ఏటేటా ఏం చేపిస్తాను ఏటేటా నా తల్లి దుర్గమ్మ నీకు అన్నదానం చేస్తివిస్తా అన్నపూర్ణ వలె కాలు మొక్కుతా దుర్గమ్మ दुर्गा माता की जय, भवानी माता की जय, మనగన్నమ్మ ఆది పరాశక్తి మాతా की जय, భవానీ మాతా की जय. ఈ పాటలు ఎంత విన్నా అసలు మాకు రాదు కదా, మీకు అసలు తగ్గట్లేదు ఆ ఎనర్జీ అనేది. ఎంత పాడినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తున్నాం కదా,
ఎక్కడ మీరు ఇంతవరకు నీరసపడ్డట్టే కనిపించలేదు, అంటే- అదే ఉత్సాహంతో పాడుతున్నారు. అమ్మవారి కానీ ఏ దేవుడైనా కానీ పాటలు పాడడం వల్ల దైవశక్తి అనేది తెలియకుండానే వస్తుంది. ఓకే. ఆ దైవశక్తి ఎప్పుడు వస్తుందో తెలియదు. అమ్మవారిని చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్క దేవాలయంలో కానీ ప్రతి ఒక్క ఇంటిలో కానీ మొహానికి బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటామో, ఆ బొట్టు అనే గానం కూడా మనం పాడుతూ ఉంటే శక్తి పెరుగుతుంటుంది, అందం పెరుగుతుంటుంది, అంతటి ఉత్సాహం వస్తుంటుంది. ఇంకొక పాట పాడండి. ఈ పాట వింటా ఉంటే వినాలనిపిస్తుంది మాకు. ఇంకొక పాట పాడి ముగించేద్దాం. నిజంగా అసలు ఈ పాటతోనే ముగిద్దాం అనుకున్నా, ఈ పాట విన్నాక ఇంకో పాట వినాలనిపిస్తుంది మాకు. ఇంకొక పాట చివరిగా. రావమ్మ మా ఇంటికి రావాలమ్మా అకాలేస్తే చదువు నేర్పే సరస్వతి రావాలమ్మా అమ్మవారు ఇంత చక్కగా పిలుస్తున్నారండి అమ్మవారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ మాల వేసిన నేను పాటలు పాడుకుంటున్నా, నా జీవితం ఇంతే, అమ్మవారు నాకు ఏమైనా చేసింది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అమ్మవారు అన్ని ఇచ్చింది నాకు. చేసిందంటే నేను ఎప్పుడు మానేసాను, మా పిల్లలు చదువుతున్నారు, డబ్బు సంపాదించలే కానీ పేరు సంపాదించుకున్నాను. కజరసీను ఎక్కడ పోయినా అందరూ గౌరవిస్తారు, అది చాలు నాకు. మా బాబు ఇంజనీరింగ్ చదువుతుండు, మా పాప ఎంబీబీఎస్ సీట్కి ప్రిపేర్ అవుతుంది నీట్లో, ఇంకో పాప అగ్రికల్చర్కి పోతుంది. ఎందుకంటే నేను కావాల్సింది నా పిల్లల చదువులు. నేను ఏదో లక్షల కోట్లు సంపాదించి నాకు చాలు. మీకు అనిపించిందా నేను ఈ మాల వేసిన నేను ఈ అమ్మవారి సేవ చేయడం వల్లే నాకు ఇంత, నా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా వెళ్తున్నారు అనిపించిందా? నా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇంకా ముందు పోతే అమ్మ దయ కరుణ కటాక్షం నాకు కావాల్సినది ఒకటే, ఇంకా అంతకంటే ఇంకా నాకేమొద్దు.
అమ్మవారు ప్రతి సంవత్సరం మాలలు వేసుకుంటూ ఉంటాను. ప్రతి సంవత్సరం భగవంతుడు అందుకోసమే కల్పిస్తాడేమో, ఎక్కడో ఒక పురుషులను పుట్టిస్తుంటారు. నేను నల్గొండలో ఈ దేవుళ్ళ సేవకే ఉన్నట్టు అనుకుంటున్నాను. నాకు సహకరించిన పెద్దలు నాకు ఎంతోమంది గౌరవంగా పిలుస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా వందనాలు. నాదేమన్నా తప్పుంటే క్షమించండి. నేను మీ సేవకుని మాత్రమే. ఎప్పటి నుంచైనా ఎక్కడి నుంచైనా ఎప్పటి నుంచైనా మీ సేవకుని మాత్రమే. స్వామి శరణయ్యప్ప. జై గురుదత్త. జై దుర్గామాత. ఓం నమః శివాయ. అమ్మవారిని మేల్కొల్పడానికి ఉర్రూతలు ఊపించడానికి ఒక్క ఊగు ఊగు ఉయ్యాలనే ఒక పాట పాడమని ప్రేక్షకులు అడుగుతా ఉన్నారు. మరి మీరు అడుగుతూనే ఉంటారు, నేను పాడుతూనే ఉంటాను 24 గంటలు. అదే ఓకే, సంతోషం. మీరు ఇంకా ఎన్నైనా అడగండి. నా నోటకెళ్ళి వచ్చే ముత్యాలు అమ్మవారి కోసమే పాడాలనుకుంటున్నాను. జై బోలో దుర్గా మాతాకి, జై బోలో భవానికి. అయితే ఎప్పుడైనా లాస్ట్ రోజు పూజ రోజు అమ్మవారికి చక్కగా అయితే ఇంకొకటి ఏంటంటే నైవేద్యానికి పెట్టే పాట ఉంటుంది. నైవేద్యానికి పెట్టే పాట ఎలా అంటే నైవేద్యానికి ఆరగింపు పాట. ఆరగింపు పాట ఆరగింపులో తోటి అమ్మవారికి చక్కటి పులిహోర పొంగళ్ళు నైవేద్యం పెట్టినాము. పులిహోర పొంగళ్ళు నైవేద్యం పెట్టినాము. మేలుకొని మమ్మేలుకొని మమ్మేలుకొని ఆరగించవమ్మ దుర్గమ్మ చక్కని తల్లి. ఆమెని బతులాడాలి, బుజ్జగించాలి. ఒక్కసారి రావాలి నాళ్ళని పిలుస్తున్న, ఒక్కసారి రావాలి ఒక్కసారి రావాలని తల్లి ఎన్నాళ్ళుగా పిలుస్తున్న తల్లి. ఒక్కసారి రావాలని తల్లి ఎన్నాళ్ళుగా పిలుస్తున్న తల్లి. వేడి వేడి అన్నములో ఆవకాయ నెయ్యేసి, వేడి వేడి అన్నములో ఆవకాయ నెయ్యేసి, పాలకూర పప్పేసి వేడిగా నీకు పెట్టినాను. ఆరగించరావమ్మ తల్లి మమ్మేలుకోలు రావమ్మ. నీకిష్టమైన పొంగళ్ళు పులిహోర తెచ్చాను. ఇష్టమైన పొంగళ్ళు పులిహోర తెచ్చాను. పంచామృతాలతోటి తల్లి అభిషేకము చేస్తాను తల్లి. అమ్మవారికి బుజ్జగించి లాలించి పాలించి చిన్న పిల్లవాడి వల్ల తినిపిస్తే అప్పుడు వచ్చి తినిపోతుంది. నిజంగా ఈ పాట వింటే వచ్చేలానే ఉందండి. అంత సున్నితంగా వాడుతున్నారు ఆ పాటని. అంటే అమ్మవారికి మళ్ళీ ఆమెకు నైవేద్యం పెడతప్పుడు శిగాలతో రావాలి. ఊగు ఊగు
శ్రీశైల బ్రహ్మరాంబ లంపురం జోగులాంబ ఇలా అమ్మవారిని అలా తీసుకపోతే అప్పుడు అమ్మవారు ఉయ్యాలలు ఆరగింపు చేసి ఆమెను జోపాటలోకి ఇంత హుషారుగా పడితే అప్పుడు ఆమెకు కొద్దిగా అప్పుడు మాపై కరుణ కటాక్షలు చూపిస్తుంది అనమాట. చాలా చక్కగా పాడారు. ఇంత సమయాన్ని మా ప్రేక్షకులకు కేటాయించి మీ అద్భుతమైన వాయిస్తో ఇంత చక్కగా పాడిన మీకు మొదటిసారి మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పుడు మీపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ కూడా సత్య న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మరి మా ట్రూఫ్ ఉన్న మా గురుస్వామి మాలలు వేసి భక్తి శ్రద్ధతోని ఒక గురువుగా ఒక బాధ్యతలు తీసుకొని ఎంతోమంది శిష్యులకి నిష్ట నియమాలు చెప్పుకుంటూ అనేకమైన గ్రామాలు తిరుక్కుంటూ ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా కూడా ఎన్నో పూజలు చేశాడు మహానుభావుడు. మరి తాను ఎప్పటికీ ఇలాగే అమ్మవారి అభిషేకాలు చేస్తూ మాపై కరుణగా చూపించకూడతాము. అలాగే నా సోదరుడు హరీష్ నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా ఇంట ఉంటూ అడుగుజాడలో తాను కూడా చక్కగా భజనలు నేర్చుకుంటున్నాడు. అలాగే భిక్షం గురుస్వామి మంచి డప్పు వాయిస్తుంటాడు. అలాగే సాయినాథ్ డింపు తాను కూడా కోరస్లో చక్కగా ముందు నడుస్తుంటాడు. ఇప్పుడు తాను నా ఇంట ఉంటూ నాకు ముందు నడిపిస్తున్న నా యొక్క కోరస్ వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్య న్యూస్ ఛానల్ అన్నగారికి కూడా తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఆయనకు ఉండాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నన్ను యాంకరింగ్ చేసిన మీకు కూడా ప్రత్యేకమైన అమ్మ అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. జై దుర్గా, జై దుర్గా. అందరికీ కూడా 1 సెకండ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాలాధారణ చేసిన సమయంలో భక్తులతో భజన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా భక్తులు నిర్వహిస్తున్న పూజ విజయవంతం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తానని సంజీర శ్రీ గురుస్వామి గారు తెలుపుతున్నారు. మరో భక్తి సంస్కృతి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టేట్ సత్య న్యూస్. జనం కోసం, జాతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.